హే ఆల్ వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. గార్డెనింగ్ చేయడం మీలో ఎంతమందికి ఇంట్రెస్టో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇవాళ మా పిన్నిది గార్డెన్ టూర్ చూపించబోతున్నాను. జనరల్గా గార్డెన్ అంటే ఒక పెద్ద స్పేస్, లాన్ అట్లా అంతా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇది ప్యాటియో గార్డెన్ టూర్. మా పిన్నికి గార్డెనింగ్ అంటే మస్తు ఇంట్రెస్ట్. ఏ ప్లాంట్స్ కి ఏ ఔషధ గుణాలు ఉంటాయి, దేనికి ఎంత వాటర్ పోయాలి అని చెప్పి చాలా రీసెర్చ్ చేసి బుక్స్ గిక్స్ అన్ని చదివి ఈ గార్డెన్ అయితే సెటప్ చేసుకుంది. సో ఈ గార్డెన్ టూర్ లో స్పెషాలిటీ ఏంటంటే మా పిన్ని దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. కొన్ని అయితే నేను అసలు కూడా వినలే ఆ పేర్లు. అట్లాంటి టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో మీలో కూడా చాలా మందికి తెలియకపోవచ్చు కదా. సో రకరకాల ప్లాంట్స్ గురించి, వాటి కేరింగ్ అండ్ గార్డెనింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి టిప్స్, అండ్ మెయిన్ గా మా ఇంట్లో స్పేస్ లేదు అనుకుంటున్న వాళ్ళకి స్మాల్ స్పేసెస్ లో గార్డెన్ ఎట్లా సెటప్ చేసుకోవాలి అని చెప్పడానికి ఈ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా నాలెడ్జ్ వస్తుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నార్మల్ తులసి మొక్క దీనికి పూజ చేస్తాము. అంతేకాకుండా ఇది మనకి ఏమంటారు ఆయుర్వేద వైద్యంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా కోవిడ్ టైంలో మనకి చాలా యూస్ఫుల్ ప్లాంట్ అన్నమాట. ఇది మెడిసినల్ ప్లాంట్. ఇది వచ్చి మన రేగి చెట్టు. ఓకే, రేగి చెట్టు. రేగి పళ్ళు వస్తాయి కదా, బెర్రీస్. అది రేగి చెట్టు అన్నమాట. దానికి ఎంత వాటర్ అస్తమాను పోయాలి? దీనికి వాటర్ పోయని అవసరం లేదు, అది ఎక్కడైనా పెరుగుతుంది. ఇవన్నీ ఏంటి? అవన్నీ మనం సీడ్స్ అనమాట, తినేసి పడేస్తే అవి జస్ట్ ఎప్పుడప్పుడు గ్రోత్ అవుతాయని అందులో వేసాం. ఇది సూదిమల్లి చెట్టు. ఇది ఇదేమంటారు, మనం మొల్ల అని కూడా అంటారు కొన్ని ఏరియాస్ లో. దీన్ని మనం దండ కట్టి పెట్టుకుంటారు, లేదా దేవుడి ఫోటోలకు వేస్తూ ఉంటారు, ఎక్కువ దేవుడికి పెడుతూ ఉంటారు. ఇది సెంటెడ్ రోజ్. ఓకే, డైలీ వాటర్ చేయాలా వీటికి? వీటికి డైలీ వాటర్ చేయాలి. ఇది కూడా మనకి ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. ఇది ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుంది ఎయిర్ లో. దిస్ ఈజ్ ఆల్సో రేగి చెట్టు. ఇది కూడా దీనికి రోజు నీళ్లు పోయాలి. ఇది దీనికి తక్కువ, ఎక్కువ అక్కల వాటర్. రేగి చెట్టుకి అక్కడ. ఇది మాత్రం మిర్చి చెట్టు. అవును, రెడ్ చిల్లీస్. దీనికి రోజు వాటర్ పోయాలి దీనికి. ఇది కరివేపాకు, కర్రీ లీవ్స్. ఓకే. ఇది దేవకాంచన మొక్క అంటారు. ఇది ఎల్లో కలర్ ఫ్లవరింగ్ ఉంటుంది. దీనికి మధ్యలో మరూన్ షేడ్ లో ఉన్న లోపల ఒక ట్విగ్ లాగా వస్తుంది అన్నమాట. ఓకే, మంచిగా దేవుడికి పెడతా ఉంటుంది. ఓకే. ఇది వచ్చి క్లబ్ అయిపోయింది. ఇది మందారం. ఇది పచ్చిమిరప మందార. పచ్చిమిరప మందార అంటే ఇలా పచ్చిమిరపకాయ ఎలా మిర్చి ఎలా ఉంటుందో అలా పొడవుగా వస్తుంది. ఫ్లవర్ ఇలా విచ్చుకోదు, ఇలా పొడవుగా బెల్ లాగా ఇలా వేలాడుతూ ఉంటుంది ఒక మిర్చి లాగా. ఇది ప్లాంట్. ఇది మ్యాంగో ట్రీ, మామిడి చెట్టు. ఇది వచ్చి వైలెట్ కలర్ రోజ్. ఇది వైలెట్ రోజ్. ఇది పింక్ రోజ్, పింక్ మందార రోజ్ కలిసి. పింక్ మందార. ఇది రెడ్ మందార. ఇది అన్ని మందారాలే? అన్ని కాదు, కొన్ని ఉన్నాయంటే. కొన్ని మందారాలు ఉన్నాయి. ఇది మామూలు రెడ్ మందార. ఇది మళ్ళీ మిరపకాయ చెట్టు. ఇది మిర్చి చెట్టు, ఎండుమిర్చి. డైరెక్ట్ గా ఎండుమిర్చి వస్తాయి? డైరెక్ట్ గా రాదు, పండు మిర్చీలు తయారయ్యి ఎండిపోయాక ఎండుమిర్చి అవుతుంది. ఓకే. ఇది ఇంకో తులసి. ఇది తులసి. ఇది వచ్చి ఇది వెరీ ఇంపార్టెంట్. దీన్ని గిలోయ్ అంటారు. ఏమంటారు? గిలోయ్ లేదా మన ఏమంటారు అడ్డతీగ. ఇది ఏమంటారు, మనకి కరోనా టైంలో రెసిస్టెన్స్ పవర్ పెరగడానికి బాడీలో దీన్ని బాగా ఈ పౌడర్ కషాయం కాచుకుని తాగమన్నారు. ఓకే, గిలోయ్. దీని పౌడర్ ఎండబెట్టాలి. లేదా పచ్చి ఆకులు కూడా కట్ చేసుకుని మనము మరిగించి కషాయం కింద తాగినా కూడా, ఇది సొంటి పొడి కలిపి తాగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది బాడీలో. బాడీ పెయిన్స్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఎవ్రీథింగ్ క్యూర్ అవుతాయి దీనివల్ల. ఇది వచ్చి హైబ్రిడ్ రెడ్ రోజ్, మరూన్ రోజ్. ఇది మరూన్ రోజ్. ఇది బచ్చల కూర. ఇందులో మంచిగా ఐరన్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది. లీఫీ వెజిటబుల్స్ అన్నిటిలో కల్లా ఇది తింటే చాలా హెల్దీగా ఉంటుంది బాడీ. తీగ బచ్చల. ఇది క్లైంబర్ అండ్ బుష్ గా కూడా ఉంటుంది. సేమ్ ఇదే క్లైంబర్ గా పెట్టుకోవాలంటే క్లైంబర్ పెట్టుకోవచ్చు, బుష్ లో ఉంచాలంటే బుష్ లో ఉంచుకోవచ్చు.
చాలా చెట్లు ఉన్నాయి పిన్ని నీ దగ్గర. ఇదేమో మల్లి మళ్ళీ జాజి మల్లా కాదు, పందిరి మల్లి. పందిరి మల్లి. ఓకే, అన్ని కలిసిపోయాయి చెట్లు. ఇది ట్రిమ్ చేయించాలి, చేద్దాం గార్డెన్ చేసి. ఇదేమో అలోవీరా. మార్నింగ్ దీని జ్యూస్ తాగితే మనకి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకటే పాట్ లో 2 వచ్చాయి, అలోవెరా ఇంకా ఈ అలోవెరా అండ్ జాస్మిన్. జాస్మిన్. ఓకే, ఇది కూడా జాస్మిన్ ఒక వెరైటీ. ఓకే, ఇది పొడవుగా ఉంటుంది మొగ్గ, ఇది పొట్టిగా ఉంటుంది. ఓకే, ఇదేదో వెరైటీ చెట్టులా ఉంది. ఇదే ఇదిలో అడ్డతీగ అంటారు. ఇదే కదా పర్పుల్ ఇలా పుచ్చు. అది వేరు, అది వేరు, అది బచ్చలి. ఇది 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 ఇదే కదా. చిన్నప్పుడు ఇది తీసి దీని ఇలా ఇట్లా పిండితే జ్యూస్ వచ్చేది, పర్పుల్ కలర్ జ్యూస్. అవును. ఇదేమో వైట్ ఫ్లేవర్, అంటే రోడ్ల మీద అక్కడ బాగా పెరుగుతూ ఉంటుంది. జస్ట్ దేవుడికి పెట్టుకోవడానికి పనికొస్తుంది. ఇవన్నీ ఒకటే పాట్ లో ఉన్నాయి? కాదు, లేదు, డిఫరెంట్ డిఫరెంట్ పాట్స్ కలిసిపోయి ఉన్నాయి కదా. ఇది వచ్చి మన రోజ్మేరీ. ఓకే, ఇది రోజ్మేరీ. ఇదేమో మరువం. మరువం. ఓకే, ఇదేమో సంపెంగ. ఓ నైస్. ఇది వచ్చి క్యాక్టస్. క్యాక్టస్ కాదు, డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ ముళ్ళ ఇవి. రైట్. ఓకే, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. ఓ చిన్నగా ఉన్నాయి. ఇది మారేడు చెట్టు. మారేడు దళం అంటారు. మారేడు దళం అంటారు. ఇది శివుడికి పూజిస్తారు రెగ్యులర్ గా. జాగ్రత్త, ముళ్ళున్నాయి. ఇవన్నీ కృష్ణ తులసి మొక్కలు. ఇది సంపెంగ అన్నా. ఇది సంపెంగ. ఇది కూడా సంపెంగ. ఇది మొత్తం సంపెంగ. ఓకే, ఇది కృష్ణ తులసి. ఇది కృష్ణ తులసి. బ్లాక్ కలర్ లో ఉంటాయి లీవ్స్ అంతా. ఇప్పుడు మనం అక్కడ చూసింది ఏమో గ్రీన్ కలర్ లీవ్స్. ఇది గ్రీన్ కలర్ లీవ్స్, ఇది బ్లాక్ లీవ్స్. ఇది రామ తులసా? ఇది రామ తులసి. ఇది కృష్ణ తులసి. ఇది జేడ్ ప్లాంట్. ఇది లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది అంటే ఆస్పీషియస్ గా పెట్టుకుంటారు ఇంట్లో. దీనివల్ల ఫేము నేము కలిసి వస్తుంది, మనీ అది ఫ్లో ఇంట్లో ఉంటుంది అని ఒక నమ్మకం అందరికి. జపనీస్ వాళ్ళు, చైనీస్ వాళ్ళు పెట్టుకుంటారు ఎక్కువ. ఇది జేడ్ ప్లాంట్ ఉంటుంది. దీన్ని నేను కొన్ని ప్లాంట్స్ పేర్లు కూడా వినాలి. ఆ దేవకాంచన నేను వినలేదు. ఇది కూడా స్నేక్ ప్లాంట్. ఇది ఆక్సిజన్ ప్యూరిఫై, మన క్లైమేట్ ప్యూరిఫై చేసి ఆక్సిజన్ ఇస్తుంది బాగా మనకి. ఇది తులసి. ఇది తులసి. ఇది రామ తులసి. ఇది బ్రహ్మకమలం. ఇది చెప్పావు మొన్న ఫ్లవర్ వచ్చింది కదా, 12 years కి ఒకసారి ఫ్లవర్ వస్తుంది. కాదు, అది వేరు. అది హిమాలయాస్ లో ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ వస్తుంది, అంటే ఆగస్ట్ లో వస్తుంది, శ్రావణ మాసంలో ఎక్కువ వస్తుంది. చాలా ఇది రీసెంట్ గా పూసింది కూడా మొన్న ఒక 1 month బ్యాక్ కూడా. రెగ్యులర్ గా పూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అన్నమాట. ఇది బ్రహ్మకమలం. ఇది వైట్ గా అలా బెల్ లాగా ఉంటుంది ఫ్లవర్. నైట్ మాత్రమే వస్తుంది, ఆఫ్టర్ 8 విడుస్తుంది, బిఫోర్ 6 కి క్లోజ్ అయిపోతుంది. ఎర్లీ అవర్స్ లోనే ముడిసిపోతుంది. ఇది బ్రహ్మకమలం. ఇదేమో చిన్న గులాబీ క్లైంబర్. ఇది ఓకే, అన్ని మిక్స్ అయిపోయి రోజ్ బడ్. దీనంతా మనం చేయించాలి. ఇది బచ్చలి. ఇది అక్కడ నుంచి పాకుతుంది. అది వేరే, ఇది ఇక్కడ నుంచి వేరే ఉన్నాయి, అక్కడ వేరే. ఇది వచ్చేమో వాము మొక్క. వామాకు, అజ్వైన్, శంకు పువ్వు. ఆల్రెడీ ఒక పువ్వు. శివుడికి చాలా ఇష్టం, చాలా ప్రీతి. ఇది శివుడికి పెడతారు. చాలా ఇష్టం మనకి. అపరాజిత పువ్వు అంటారు దీన్ని. ఇది ఫిగ్ లేదా అంజీరా. ఇదిగో ఇలాగే ఇక్కడ ఫ్రూట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు వస్తాయా? ఇంకా 2 months. పర్లేదు. ఇలా ఇలా జస్ట్ స్టార్ట్ అవుతున్నాయి, పెద్దగా అవుతాయి. అంజీర్స్ అంటారు. ఫిగ్ అంజీర్. బచ్చలకు అన్ని కలిపేసి మ్యాంగో ట్రీ. ఇది వచ్చి మళ్ళా మామూలు రామ తులసి. అవును, ఇక్కడ కలుస్తాం. ఇది లోటస్. ఇప్పుడు మళ్ళీ వస్తాయా లోటస్ వస్తుంది. ఇదేమో లిల్లీ, వాటర్ లిల్లీ. ఇదా కాదు, నార్మల్ లిల్లీ. అది వాటర్ లిల్లీ అంటారు, లోటస్ ఆర్ వాటర్ లిల్లీ. ఓకే, ఇది మామూలు లిల్లీ. ఇది అది బచ్చలాకు. ఎన్ని బచ్చలాకులు ఉన్నాయి? మొత్తం వచ్చేసాయి మొత్తం ఇల్లంతా. ఇది ఏమంటారు,
బొడ్డు మల్లి అంటారు. ఇది చాలా పెద్దగా రోజ్ మల్లి అని కూడా అంటారు కొన్ని ఏరియాస్ లో. చాలా రోజ్ ఎంత ఫ్లవర్ ఉంటుందో అంత పువ్వు వస్తుంది మళ్ళీ. ఇది ఇక్కడ చామంతి ఉంటుంది వచ్చింది, చిన్నది చిట్టి చామంతి అంటారు, ఎల్లో కలర్. ఇలా బుజ్జి బుజ్జి చామంతి రెండు. ఇదేమో రోజ్. అది ఇది బచ్చలే. బచ్చలి. ఓకే. ఈ తీగ అంత బచ్చలే. మధ్యలో ఇందులో ఇది ఉంది తులసి మామూలు. అవును, ఇక్కడ బయటకు వచ్చింది లక్ష్మీ తులసి అంటారు, ఎంత గ్రీన్ గా ఉంటుంది. రామ తులసి, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి మూడు ఉన్నాయి. ఇది కనకాంబరం, లేడీ కనకాంబరం అంటారు. జంట కనకాంబరం కూడా ఉంటుంది. అలా కాదు, అంటే ఇది చాలా డెలికేట్ గా ఉంటుంది, అందుకని దానికి లేడీ కనకాంబరం అన్నారు. ఇదేమో మల్లిలో ఇది ఒక పందిరి మల్లి అంటారు దీన్ని. చాలా పొడవుగా ఉంటుంది పట్టు వచ్చి. ఈ ఫ్లవర్ చాలా పెద్దగా వస్తుంది, మంచిగా మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇది తులసి. ఇక్కడేమో లెమన్ ట్రీయా? ఇది లెమన్. ఓకే. నిమ్మ మొక్క ఉంటుంది. ఇది మళ్ళీ ఆరెంజ్ కలర్ రోజ్. ఓకే. బడ్ వచ్చి ఎండిపోయింది. ఓకే. ఆరెంజ్ కలర్ రోజ్. ఇది మళ్ళీ మ్యాంగో. ఇది ఆరెంజ్ రోజ్. ఇది పచ్చిమిరపకాయ. నేను చూడంగానే గుర్తుపట్టా. సో పచ్చిమిరపకాయ ఎండదు, ఎండుమిరపకాయ ఎండుతుంది. మిరపకాయ వచ్చి ఎండిపోయిన తర్వాత అది ఎండుమిరపకాయ అవుతుంది. ఏదైనా సరే ఫస్ట్ గ్రీనరీతోనే స్టార్ట్ అవుతుంది. పచ్చిమిరపకాయ కింద వస్తుంది, వచ్చి అది ఎండితేనే దాన్ని ఎండుమిర్చి అంటారు. మరి నువ్వు పచ్చిగా ఉన్నప్పుడు కొయ్యలేదా? కొయ్యలేదు, కొన్ని కోసాము కొన్ని కొయ్యలేదు, అలా ఉంచేసాం. ఇవన్నీ మ్యాంగోస్. ఇది ఇలాచీ ట్రీ. అది ఇలాచియా? ఇలాచీ ట్రీ. నేను ఎప్పుడు చూడలే ఇలాచీ ట్రీ. ప్లాంట్ ట్రీ. ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఇది ఇన్సులిన్ ప్లాంట్. షుగర్ పేషెంట్స్ కి ఈ ప్లాంట్ లీవ్స్ రోజు మరిగించి ఇస్తే మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో వాళ్ళ ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఈ ఇన్సులిన్ ప్లాంట్ గురించి నీకు ఎలా తెలుసు? నాకు తెలుసు, నేను ఎందుకంటే వీటిలో బుక్స్ లో వాటిలో చదివాను. సో నేను ఎక్కడ వేరే నర్సరీకి వెళ్ళి అయితే అక్కడ దొరికింది నాకు, తీసుకున్నాను. పువ్వు గివ్వు ఏం ఉంటుంది, ఇన్ఫ్లోరెసెన్స్ ఫ్లవరింగ్ వస్తుంది. బాగా కొంచెం పెద్ద అయ్యాక ఇలా ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే. సో దీని ఇన్సులిన్ ప్లాంట్ అంటారంట. దీని లీవ్స్ ని బాయిల్ చేసి కషాయంలో కాచి తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. తగ్గుతాయండి? కంట్రోల్లో ఉంటాయి, మంచిగా పెరగకుండా కంట్రోల్లో ఉంచుతుంది. వినలేదు నేను. చాలా జాగ్రత్తగా ఫాలో అయితే మాత్రం కంప్లీట్ గా షుగర్ ఇది అయిపోతుంది. పొద్దున్నే పరగడుపుని తాగాలి కషాయంలా కాచుకో. ఓకే. ఇది స్నేక్ ప్లాంట్. మళ్ళీ అది స్నేక్ ప్లాంట్. ఓకే. ఇది ముద్ద మందార. ఏ కలర్? రెడ్ కలర్. రెడ్. ఓకే. ఇది చామంతి. ఓకే. అక్కడ ఉంది చామంతి. ఇది ఒక వేరే కలర్. ఇది ఏమంటే పింక్ కలర్. ఓకే. ఇది తులసి కదా? ఇది తులసి. ఇది మళ్ళీ ఇది తులసి. ఇది ఇది అలోవీరా. ఇది లేడీ కనకాంబరం. ఓకే. బాగా వచ్చాయి కనకాంబరాలు. మళ్ళీ ఇందులోనే రోజ్ కూడా ఉంది. ఇది వేరు. ఇది ఆరెంజ్ కలర్ రోజ్. ఓకే. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి, నాకు తెలియని ప్లాంట్స్, అండ్ మీలో కూడా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. సో ఇన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటి యూజెస్ ఏంటి అని చూపిద్దామని. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, మనం చెట్లు పెంచుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే పెద్ద గార్డెన్ ఏమి ఉండక్కర్లేదు, మనకు ఉన్న స్పేస్ లో కూడా ఇన్ని రకాల చెట్లు పెంచొచ్చు. అంటే మా పిన్నికి ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే ఇన్ని చెట్లు పెంచుతుంది. ఇది చూపించడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. ఇది చూసి మీలో కూడా ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి ఇట్లా మీకున్న జాగాలు మొక్కలు పెంచుకుంటారని నేను, అంటే మనం ఎన్వైరన్మెంట్ కి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.